అంటే ఇప్పుడు బ్రెస్ట్‌లో ఒక గడ్డొచ్చిన తర్వాత, ఆ గడ్డని రిమూవ్ చేస్తే, సో, అంటే వేరే బ్రెస్ట్‌కి అంటే లెఫ్ట్ సైడ్ వస్తే మళ్ళీ రైట్ సైడ్‌కొచ్చే ఛాన్స్ ఉంటదా? ఉంటదండి. అంటే మీరు ఇన్ జనరల్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ ఉన్నారంటే మీకు లోపల బేసిక్‌గా వచ్చిన బయాలజీ సేమ్ గదా! అవును. సో, ఆపోజిట్ బ్రెస్ట్‌కొచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఓకే. అందుకనే మనం రొటీన్‌గా మీకు ఇందాక నేనన్నాను వేరే పేషెంట్స్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటని. క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ డాక్టర్స్‌కి ఇంకొక యూనిక్ ఏంటి అంటే, ఒకసారి మీరు మా దగ్గరకొచ్చారంటే మాకు ఇంకా బాయ్ బాయ్ ఉండదు. హ్మ్. రెగ్యులర్‌గా ఫాలో అప్. నేను ఎన్ని చేసినా సరే రికరెన్స్ వచ్చే అవకాశం కొంచెం మినిమల్‌గా ఉంటది కాబట్టే అబ్జర్వేషన్ మీరు వెళ్తారు. ఆ తర్వాత నేను సంవత్సరానికి ఒకసారి రండమ్మా. సో, మనం ఏమేం టెస్టులు చేయాలి, ఏమేం చూసుకోవాలి, మళ్ళీ వచ్చే అవకాశం దేనికి ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి ఓవరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, మనకి ఫాలో అప్‌లో ఓవరీస్ కూడా చెక్ చేసుకుంటాము. అలా వీ కీప్ ఆన్ సర్వైవల్స్. వాళ్ళకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటే అవి చెక్ చేసుకుంటూ ఉంటాం. బట్ డెఫినెట్‌గా ఛాన్స్ ఉంటది. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకొక డౌటొచ్చింది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వేరే క్యాన్సర్‌కి దారి తీసే అవకాశం ఉంటదా? ఇది వేరే దానికి దారి తీయడం అనే దానికంటే, ఇప్పుడు మనం బ్యాడ్‌గా డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, హ్మ్. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అవును. ఈరోజు ఒక యాక్సిడెంట్ అయింది. అవును. సో, నెక్స్ట్ డే మళ్ళీ యాక్సిడెంట్ అవ్వే అవకాశం ఉందా లేదా అంటే, అది ఎందుకుంటదంటే మీ బ్యాడ్ డ్రైవింగ్ వల్ల ఉంటది. సో, ఓకే. లోపల ఏదైతే బయాలజీ ఉందో దాన్ని మార్చలేరు మీరు. ఓకే. ఒకటి జరిగింది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో, ఇంకొకటి కూడా జరిగే ఛాన్స్ ఉందా అంటే ఉంటది. బికాజ్ లోపల ఏదైతే మనం సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కదా, ఆ చేంజ్ అయితే ఉంటుంది. సో, అట్లాంటి కేసెస్ ఏమన్నా వచ్చినాయా మీ దగ్గర? యా మీకు బయోలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ కామన్. ఒక బ్రెస్ట్ వచ్చిందంటే ఇంకో బ్రెస్ట్కి రావడం అనేది కామన్. ఓకే. అలా కాకుండా సేమ్ బ్రెస్ట్తో పాటు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కామన్. ఓవేరియన్ అంటే అండాశయం అంటారు. హ్మ్. అండాశయ క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ కామన్. ఇవి మ్యూటేషన్స్ కూడా జెనెటిక్ మ్యూటేషన్స్ ఇట్లానే స్ప్రెడ్ అవుతాయి. ఓకే. ఆర్ మీరు ఇంకోటి చూసారనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ అంటున్నాను. హ్మ్. ఇలా ఈస్ట్రోజన్ వల్ల కాజ్ అయ్యే క్యాన్సర్స్ ఇంకా ఉంటాయి. ఆర్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ డైట్ అంటున్నాము, ఇవన్నీ అంటున్నాము. అవును. సో డైట్ ఇష్యూస్ కోలన్ క్యాన్సర్ కూడా రావచ్చు కదా. అవును. సో ఒక పార్ట్లో క్యాన్సర్ వచ్చింది దీనివల్ల అవుతుంది అనుకోండి, అదే ప్రాబ్లం వల్ల ఇంకొక పార్ట్లో కూడా క్యాన్సర్ రావచ్చు. హ్మ్.